నొందిన ప్రియుడా ప్రభువు చిత్తమునకు లోబడుచు నడచుటయే మేలు. ప్రభువు చిత్తమునకు లోబడుచు నడచుటయే మేలు. రాబోవుచున్నాడు క్రీస్తు యేసు రారాజుగా ఈవులతో. రాబోవుచున్నాడు క్రీస్తు యేసు రారాజుగా ఈవులతో. ప్రభు సిద్ధపరచిన జీతముకై పరికించుము ఓపికతో. ప్రభు సిద్ధపరచిన జీతముకై పరికించుము ఓపికతో. పరికించుము ఓపికతో. ప్రభు క్రీస్తునందు వెలుగునొందిన ప్రియుడా ప్రభువు చిత్తమునకు లోబడుచు నడచుటయే మేలు. ప్రభువు చిత్తమునకు లోబడుచు నడచుటయే మేలు. ఆల్రెడీ మీటింగ్ ముగించే సమయం అయిపోయింది. ఇప్పుడు నేను వాక్యం చెప్పినా మీకు ఎవరికి ఎక్కదు కూడా. కూర్చోండి, ఇంక చాలు. ఎందుకు అని అంటే 9 దాటిన తర్వాత అందరికీ 8ంటికే అందరూ భోజనం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆరోగ్య సూత్రాల్లో ముఖ్యమైన సూత్రం ఏంటంటే భోజనం పెద్దలకాడే తింటాం. అవునా కదా? కనుక నాకు డాక్టర్ ఎప్పుడుగా ఆయన చెప్తాడు, మీరు 7 గంటల ముందు తినేయాలండి అని అంటాడు మా డాక్టర్ గారు. నేను అంటాను 11 గంటల ముందు తింటాం, నాకు అవదు అంటాను. అయితే నువ్వు అలాగే ఉంటావు, నేను ఇలాగే ఉంటాను అంటాడు ఆయన కూడా. అర్థమైందండి? కనుక ఏంటన్నమాట, 9 దాటిస్తుంది, 9 అయిపోయింది ఇంకా. కనుక అయినప్పటికీ మరి సహోదరుడు బాధ్యత నాకు పెట్టాడు. ఏంటనంటే ఆయన చెప్తారు, జాన్ మోషే గారు అని వదిలిపెట్టాడు, తప్పించుకున్నాడు ఆయన. ఆయన చెప్పుకుంటే అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పాయింట్లు ఆయన చెప్తే బాగుంటుంది, కానీ నేను చెప్తే ఏం బాగుంటుంది? కళ ఆయనలో ఉంటుంది కదా. అయితే ఒకవేళ దేవుడు ఇద్దరు ఆత్మను ఒకటే పెడతాడేమో. కనుక ఈ సమయంలో మరొక పర్యాయము ఆ వచనాన్ని అందరూ చదువుతారా? చదవండి. ఆ వచనం ఏంటది? చదవండి అందరూ. లూకా సువార్త 24వ అధ్యాయము 21వ అధ్యాయము చదవండి. అందరూ తీసి చదవండి. అది మీ విషయమే మీరు ఎలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మరి మీరందరూ అనుమతిస్తే చెప్తానే నాకు కొన్ని నిమిషాలు. చెప్పండి, మీరే చెప్పండి. అనుమతి ఉందా? లేకపోతే మౌనము అర్ధాంగీకారం. మీరు మాట్లాడలేదనుకోండి సగమట్టు సగమిట్టు, మాట్లాడారనుకోండి సంతోషం. వద్దు అని అంటే నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. లేదండి మీకు కొంత పర్మిషన్ ఇస్తున్నామంటే చెప్తాను. చెప్పండి మరి ఏదో ఒకటి. చెప్పొద్దా? కనుక చెప్పమంటున్నారు కనుక ఎంతసేపు చెప్పాను అంతసేపు మీరు వెళ్ళకుండా కూర్చోండి మరి. అంతేనా? సరే. దేవుని బిడ్డలారా, అంతరంగ జాగ్రత్త. అర్థమైందండి? మనం కలిగి ఉండవలసిన జాగ్రత్తల్లో 2 రకాలు చెప్పారు కదా. ఒకటి ఆయన చెప్పారు, ఏం చెప్పాడు? బాహ్య జాగ్రత్తలు, బహిరంగ జాగ్రత్త. ఇది బాహ్య సంబంధమైన జాగ్రత్తలు. ఇవన్నీ కూడా కొన్ని బాహ్య సంబంధించిన జాగ్రత్తలు నీకు పైకి కనపడుతున్నాయి, పైకి నీకు కనపడిపోతున్నాయి, తెలుస్తున్నాయి. కనుక కనీసం ఎప్పుడోకప్పుడు నువ్వు మార్పు చెందటానికి ఒక అవకాశము
ఉంది. అంతరంగం గురించి అయినా పరీక్ష అంటే అది నీకు అంత తేలిగ్గా కనపడదు. అందువలన దానివల్ల నీకేం కలిగి ఉంటుంది? అంతరంగంలో ఒక అజాగ్రత్త అనేది కలిగి ఉంటాం. అర్థమైందండి? అజాగ్రత్త కలిగి ఉంటాం. అందుకనే పౌలు ఏమన్నాడు? దైవజనుడు, పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, కానీ దాని శక్తిని వాళ్ళు ఎరగరు. చూసారా? కనుకనే నేను శక్తితో నింపేది ఏంటి అనంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుర్కొనుటకు నిన్ను శక్తితో నింపేది ఏంటి అనంటే నీ అంతరంగ జీవితము. చెప్పండి, ఏంటది? నీ బాహ్య జీవితం కాదు. నీకు వెలుపట కనిపించే నీ ప్రార్థనా జీవితం ఏమాత్రం కూడా కాదు. నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా, నువ్వెంత వాక్య ధ్యానపరుడు అయినా, నువ్వెంత సువార్థికుడు అయినా, నీ అంతరంగము కనుక జాగ్రత్తగా లేనట్లయితే ప్రభుని ఎదుర్కొంటాం అనేది అంత తేలికైందేమీ కాదు. నీ బాహ్యంగా కనిపించే నీ భక్తి జీవితాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, లోతుగా ఎక్కడికడికి నీ అంతరంగంలోకి వెళ్ళాలి. వాటన్నిటి ద్వారా నీ అంతరంగాన్ని ఏం చేస్తూ ఉండాలన్నమాట? శుద్ధి చేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. నేను రాత్రి నుంచి ఓ చిన్న సంగతి మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఏంటది? మొట్టమొదటి అంతరంగ విషయాల్లో మొదటి సంగతి గురించి చెప్పాను. ఎక్కడ చెప్పండి అది? నేను మర్చిపోతాను, మీరే చెప్పాలి. వచ్చిన నాకు నేను మర్చిపోతాను. చెప్పండి, ఎక్కడ వచ్చిన? ఎక్కడ? ద్వితీయోపదేశకాండంలోనా? వెరీ గుడ్. అంటే నేను చెప్తే అప్పుడు నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్తావు. నువ్వు అప్పటి వరకు చెప్పవా నువ్వు? అబ్బాయి ఏం తెలివండి మీది. ఆయన అసలు ఏం చెప్తాడో చూద్దాం అనుకుంటున్నారా మీరు? సరే, మంచిది, మీరే కరెక్ట్. సంఘాన్ని తిట్టొద్దు అన్నాడుగా ఆయన ఇప్పుడు, కనుక ఏం అనకూడదు మిమ్మల్ని ఇప్పుడు, కనుక మీరే కరెక్ట్. చెప్పండి. కనుక నిర్గమకాండము 25వ అధ్యాయము ఆఖరు వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయం ఆఖరు వచనం క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను త్వరగానే. కొండ మీద, స్పష్టంగా చదవండి. కొండ మీద నీకు కనుపరిచిన రూపము చొప్పున వాటిని చేయుటకు నువ్వేం చేయి? జాగ్రత్త పడుము. అర్థమైందండి? కొండ మీద కనపరిచిన రూపం, ప్రభు ఒక రూపాన్ని చూపించాడు. ఆ రూపం ప్రకారంగా ఏం చేయనమాట? నువ్వు చేయుటకు జాగ్రత్త పడాలి. మోషే, దైవజనుడా, నా కుమారుడా, నీ ఇష్టానుసారంగా చేయటానికి నీ హక్కు లేదు. ఇక్కడ నేను చూపించినట్టు చేయాలా? నేను ఒక రూపాన్ని ఇచ్చాను నీకు, ఆ రూప ప్రకారమే చేయాలా? ఆ రూపంలో చేయుటను బట్టి నీకు శ్రేష్టమైన దీవెనలు కలుగుతాయి. ఆయన మాత్రమే కాదు, ఈవేళ రక్షింపబడిన ప్రతి వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడే ఒక శ్రేష్టమైన మాట ఏంటి అనంటే, ఆయన కొండ మీద చూపిన విధము ఆ ప్రకారం చేయటానికి మనం ఎట్లుండాలా? జాగ్రత్త పడాలా? అందులో నేను మొదటిగా చెప్పాను. ఏంటి చెప్పండి? ఎన్నో వచనం అది? 8వ వచనము. అదే అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధాలయమును ఏం చేయాలి? వాళ్ళు వారిలో నివసించున్నట్లు. ఏమంటున్నాడండి అక్కడైనా? వారిలో నివసించున్నట్లు. మొట్టమొదట ఏం చేయాలా? ఒక పరిశుద్ధాలయాన్ని ఏం చేయాలైనా? నిర్మించాలి. పరిశుద్ధాలయాన్ని నిర్మించమంటాడు, వారిలో నివసించాలంటాడు. ఏంటిది కదా? చదవండి, ఆ వచ్చి నేను కరెక్ట్గా చదవండి. అక్కడ పోట్లాడుకోకండి మీరు ఎవరైనా ఒకళ్ళు చక్కగా స్పష్టంగా చదవండి. పోటీలు అక్కర్లా, కరెక్ట్గా చదవండి ఎవరైనా ఒకళ్ళు. నేను వారిలో నివసించినట్లు. వారిలో నివసించటం ఏంటి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించటం ఏంటి? అది కదా ఇవన్నీ మనం చూసుకున్నాం కదా.
ఎనీహౌ ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ రెండో పాయింట్ కూడా రాదు ఇప్పుడు. గనుక నేను వారిలో నివసించుట అంటే అర్థమేంటి? ప్రభువు నీలో నివసించుట కొరకు దాని యొక్క క్రొత్త నిబంధన సారాంశం ఏంటనంటే, ప్రభువు నీలో నివసించుట కొరకు నీవు ఒక పరిశుద్ధ స్థలముగా ఏం చేయబడాలి? నువ్వు సిద్ధం చేయబడాలి. అవునా? కనుక ఎందుకంటే నీలో నివసించాలని కోరుతున్నాడు ఆయన ఎక్కడ నివసించాలని కోరుతున్నాడు? నీలో నివాసం చేయటం. దాని గురించి వివరించాను నేను నిన్న రాత్రి, ఇప్పుడు ఉదయకాలం కూడా. అని నేను చెప్పాను కదా, స్పేర్ పార్ట్కి టైం ఉండదు, టక ముగించేయాలన్నమాట. ఎందుకంటే లేకపోతే అందరూ తిట్టుకుంటారు కదా. మరి ప్రయాణంలో అలిసిపోయాలి. ఎప్పుడు స్పేర్ పార్ట్ అవసరం వస్తుంది? అలిసిపోయినప్పుడు టక్కన ప్యాచ్ చేయబడింది. అప్పుడు ఏం అవసరం అవుతుంది? అప్పుడు తాయితీగా చేస్తారు ఎవరన్నా? టక తీసేసి తగటగా బిగించాలి. అలాగప్పుడు నేను తగటగా తీయాలి, తగటగా బిగించాలి. ఇప్పుడు అర్థమైందండి. కనుక దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటన్నమాట, ఇప్పుడు పరిశుద్ధ స్థలము నిర్ణయించాలి. ఈ పరిశుద్ధ స్థలములోకి వాటి రూపము చొప్పున చేసి వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా? పరిశుద్ధ స్థలంలో ఫిట్ చేయాలా. అర్థమైందండి? ఏంటి వాటి రూపంలో? ఆ రూపంలో అక్కడ ఆ రూపాన్ని కొన్ని రూపాలు ఇచ్చాడు. మొదటి రూపం ఏంటి చెప్పండి? అది మందసము. చెప్పండి, మొదటి రూపం ఏంటి? మందసము. ఆ మందసము యొక్క రూప ప్రకారము ఆయన ఇచ్చిన ఎత్తు, ఆయన ఇచ్చిన వెడల్పు, ఆయన ఇచ్చిన పొడవు, ఆ రకంగా సైజులు చేయాలా. ఆయన చెప్పినన్ని ఉంగరాలు, ఆయన చెప్పినన్ని కర్రలు, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఏంటన్నమాట? ఇవన్నీ తుమ్మకర్ర. ఎవరు ఆ తుమ్మకర్ర? ఎవరు? నేనే. కనుక ఆ తుమ్మకర్రతో నువ్వు ఒక రూపంలోనికి వస్తే, ఆయన మాట వినటానికి ఇష్టపడితే, ఇప్పుడు ఆయన వచ్చి నిన్నేం చేస్తున్నాడు? మేలిమి బంగారము. ఎవరా మేలిమి బంగారము? ప్రభు అయిన క్రీస్తు వచ్చి నిన్ను ఆవరిస్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు వచ్చి నిన్ను ఆవరించి, ఇప్పుడు ఆయన వచ్చి కూర్చుంటున్నాడు. 2 కెరూబులు. ఆ 2 కెరూబులు ఎక్కడేం లేదు దాంట్లో. అదంతా కూడా స్వచ్ఛమైన బంగారముతో, మేలిమి బంగారముతో చేయబడినది. దాంట్లో ఎక్కడ కూడా మస్టు డాగు లేనిటువంటి ఒక స్పష్టమైన బంగారముతో, శుద్ధ సువర్ణముతో చేయబడిన ప్రభు వచ్చి నీ మీద ఆసీనుడిగా ఉంటున్నాడు. ఇప్పుడు నిన్ను నీలోనికి ఆ మందసం వచ్చి కూర్చుంటుంది. ఎక్కడుండాలి మందసం? ఎక్కడుంటుంది? అతి పరిశుద్ధ స్థలము. ఎక్కడది? రక్షింపబడిన నీ విషయమే నిన్ను పిలిచిన పిలుపేంటో లాస్ట్ చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు నిన్నేం చేసుకున్నాడు? పిలుచుకున్నాడు. ఒక అతి పరిశుద్ధమైన సాధనంగా నువ్వు జీవించాలని కోరుతున్నాడు. నీ అంతరంగ స్వభావము అతి పరిశుద్ధమైన జీవితంతో నింపబడాలని కోరుతున్నాడు. రక్షింపబడిన నీ విషయమై దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఆయన వచ్చి నీలో మకాం పెట్టుకోవాలి, ఆయన వచ్చి నీలో నివసించాలి, ఆయన వచ్చి నీలో ఉండాలి అన్నది ఆయన కోరిక. అయితే నువ్వు ఎలాగుండాలి అనంటే, ఒక పరిశుద్ధ స్థలముగా నిర్మించబడాలి. అప్పుడు ఆయన వచ్చి నీలో ఉంటాడు. ఆ మందసం వచ్చి ఎక్కడ ఉంటుంది? మందసం వచ్చి ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఇప్పుడు ఆ మందసము నీలోనికి రాగానే, నీ ప్రియమైన ప్రభువు నీలోనికి రాగానే, ఆ మందసము నీలోనికి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు నీలో ఎన్నంతల ఆశీర్వాదాలు వస్తాయని చెప్పాను. 5 ఆశీర్వాదాలు. ఎవరు చెప్తారు? మా సిస్టర్స్ చెప్తారు. మొదటి ఆశీర్వాదం, వాళ్ళ కొంచెం భక్తి ఎక్కువ కదా. మొదటి రక్షణ, సంతోషము, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఒక అనుభవం, బాధల్లో సంతోషంగా ఉండే అనుభవం, శ్రమల్లో సంతోషంగా ఉండే అనుభవం, నిన్ను హింసిస్తున్నప్పుడు సంతోషంగా ఉండే అనుభవం, నిన్ను దూషిస్తున్నప్పుడు సంతోషంగా ఉండే అనుభవం, అతి శ్రేష్టమైన అనుభవం. నిన్ను ఒక విచిత్రమైన వ్యక్తిగా దేవుడు ఏం చేస్తున్నాడు. నీవు పరిశుద్ధ స్థలముగా చేయబడకపోతే మందసము నీలోనికి రాదు.
మందసము నీలోనికి రాకపోతే నీ ముఖం ఎప్పుడు జిడ్డు ముఖమే. నువ్వు పైకి భక్తి కలిగిన దానివే, భక్తి కలిగిన వాడవే, కానీ ఏం లేదు, నీకు శక్తి లేదు. ఏం లేదు? దైవశక్తి నీలో లేదు. అందుకని ఏంటన్నమాట, కలతలు గల్గిన కొరతను గాంచును నిలుచును మారదు ప్రభు ప్రేమ. నీకు చిన్న కలత వస్తే చాలు, నీ ముఖం మాడిపోద్ది. చూసారా? నీ భార్య దగ్గర చిన్న కలత వస్తే ముఖం మాడిపోద్ది, నీ భర్త దగ్గర చిన్న కలత వస్తే ముఖం మాడిపోద్ది, నీ పిల్లల దగ్గర చిన్న కలత వస్తే ముఖం మాడిపోద్ది. సంఘంలో కొంచెం ఏదైనా ఏర్పడితే చాలు రైళ్ళు పరిగెడతాయి. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? నా ప్రభు ఉన్నాడనే నమ్మకం కూడా పోయింది నీకు. కారణం ఏంటనంటే నీ హృదయం ఏం కాలేదు, ఇంకా అంతరంగం ఏం కాలేదు, పరిశుద్ధతతో నింపబడలేదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మొదటి అంశాన్ని ముగిస్తూ చెప్తున్నాను. ఆయన పరిశుద్ధ ఆ మందస్సము నీలోకి రాగానే, ఆ పరిశుద్ధ మందస్సం ఎప్పుడైతే నీ అంతరంగములో స్థిరపడిందో, ఆ స్థిరపడగానే మొట్టమొదటి నీకేం కలుగుతుంది? రక్షణ. రెండవది సంతోషము. ఏ పరిస్థితి అయినా. హబక్కుకు మాట్లాడుతున్నాడు, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష పళ్ళు కాపు కాయకపోయినను, చేనులోని పైరు లేకపోయినను, దొడ్డిలోని పశువులు లేకపోయినను, యెహోవా యందు నేను ఆనందించుచున్నాను. నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించుచున్నాను. దిగులు లేదు, నాకు భయం లేదు. కారణం ఏంటి? ఏమీ లేవు. అయినప్పటికీ నా సంతోషం ఎవరు? నా మందస్సము. ఎక్కడుంది? నాలో ఏముంది? మందసానికి సరిపోయిన స్థానం నాలో ఉంది. సర్వశక్తి కలిగిన మందస్సము, మహిమ కలిగిన మందస్సము, సర్వ సృష్టికి కూడా ఆధారభూతుడైన మందస్సము. సర్వశక్తి గల దేవుడు నాలో నివాసం చేస్తున్నాడు. అందుకనే ఆమె ఆరాధన చేస్తుంది, సర్వశక్తిని యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందించుచున్నాను అని చెప్తుంది. ఒకవైపున నిందలు, ఒకవైపున శ్రమలు. అదే ఇది నీతిమంతురాలు అనుకున్నావురా, చాలా భక్తి కలిగింది అనుకున్నావురా, చాలా ప్రార్థనాపరురాలు అనుకున్నావురా, ఇదేంట్రా దీని బతికిలాగుంది. ఎందుకు ఆ నిందలు వచ్చినాయో తెలుసా? నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. పరిశుద్ధ స్థలముగా ఏర్పడింది తన హృదయము. దేవుని యొక్క శ్రేష్టమైన మందసం వచ్చి ఆమె హృదయంలో కూర్చుంది కనుక సర్వశక్తిని యందు ఏం కలుగుతుంది? వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మ అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారా, నువ్వేమో దేవుడు దర్శించాడని చెప్తున్నావురా, దేవుని ద్వారా కలిగిందా? అవునమ్మా. నా ఆనందం ఎవరు? యెహోవా యందానందమే మహాబలము మీకు. కనుక ఇప్పుడు నా ఆనందం ఎవరు? సర్వశక్తి కలిగిన వాని యందు నేను ఆనందిస్తున్నాను. ఎంత చక్కగా మాట్లాడుతుంది. అదే మందస్సము నీలోకి వస్తే నీకు కలిగే మొదటి లాభం. మందస్సము ద్వారా వచ్చే మొదటి లాభం. మందస్సము ద్వారా వచ్చే రెండో లాభం మా బ్రదర్స్ చెప్తారండి. చెప్పండి, రెండో లాభం ఏంటి మందస్సము ద్వారా? బల సూచకమైన జీవితము. ఏంటి చెప్పండి? మేమంతా ఎప్పుడు డల్లే, మేమందరం కూడా చెయ్యం మీదే ఫస్ట్. అందుకని మీ గర్వం. ఎలాగ ఆడిస్తారంటే, అబ్బా మమ్మల్ని ఎంత లావంటాడినైనా కానీ జిమ్ పట్టుకొని గిరగిరా తిప్పి కొడతారు వాళ్ళు. తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? మా ఇంత లావుడు బయటకు వచ్చి అంటాడు, నేనంటే ఏంటి అనుకుంటున్నాను, నేను ఆ డామ్డూ అంటాడు. అర్థమైందండి? అనేటప్పుడు లోన్కి వెళ్ళేటప్పటికి, బ్రదర్ నువ్వేంటి సువార్త అంటున్నావు, గడిది గుడ్డి అంటున్నావు, రేపు పొద్దున్న పిల్లల మనం అక్కడికి వెళ్ళాలి తెలుసా అన్నదనుకోండి. అప్పుడు వెంటనే ఏం చేస్తాడు, సారీ బ్రదర్, నేను డిక్షనరీ చూసుకోకుండా చెప్పాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, మన సువార్త రేపు పోస్ట్ పోన్. ఎవరు చూడబోతే బక్కగా ఉంటుంది, ఈడేమి ఇంత బొండులాగా ఉంటాడు. ఈ బొండుగాడిని బక్కగా ఏం చేసింది అన్నమాటండి, నేలనేసి దెబ్బ కొట్టి మరి ఏదన్నా తీసి పక్కన కూర్చోబెట్టింది. అబ్బా అంత గొప్పోళ్ళు మీరు, సామాన్యులా మీరు? అయితే
లేవనెత్తే వాళ్ళు కూడా మీరే. పడిన వారిని లేవనెత్తే బోధకులను కూడా నిలబెట్టగలిగిన శక్తి కూడా దేవుడు మీకే ఇచ్చాడు, మీరు ఆత్మీయులైతే. కనుకనే దేవుని బిడ్డలారా, రెండవ లాభం ఏంటనంటే, మందసం ఎవరిలో ఉంటుందో అది ఎలాగుంటుంది? బలసూచకము. నువ్వెప్పుడు బలహీనుడో కాదు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఎందువలనంటే మందసముతో నింపబడిన వ్యక్తిని నేను. ఒక పరిశుద్ధ స్థలముగా చేయబడింది నా హృదయము. అందువలనే నా హృదయంలో ఎవరున్నారు? ఇప్పుడు మందసం ఉంది. ఆ మందసం నన్ను ఏం చేస్తుంది? ఆయన కృపతో నన్ను బలవంతుడిగా చేస్తుంది. ఆయన శక్తితో నన్ను బలపరుస్తుంది. అది రెండవ లాభము. మందసము ద్వారా కలిగే ఆ పైన కొండ మీద చూపించబడిన రూపంలో ఉండే రెండవ ఆశీర్వాదం అది. మూడవ ఆశీర్వాదం ఏంటో చెప్పండి సహోదరులు, చెప్పండి. నీకు ముందుగా నడుస్తుంది. నీ మార్గం అంతట్లోని కూడా నిన్ను నడిపిస్తుంది. మెట్టగానున్న ప్రతి స్థలాన్ని ఏం చేస్తుంది? నీకు సరళం చేసి పడేస్తుంది. నీ ముందు నడుస్తుంది. యొర్దానులో నడిపిస్తుంది, ఎర్ర సముద్రంలో నడిపిస్తుంది, అరణ్యములో నడిపిస్తుంది. అన్ని ప్రదేశాలలో కూడా నీకు ముందుగా నడుచుచు మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని ఏం చేస్తుంది? మందసములో ఉండే నాలుగవ మహత్తరమైన శక్తి అది. ఇది మూడవది. నాలుగవది ఏంటో మనం చూసుకుంటాం. నాలుగవది ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? దైవ దర్శనం ఉంది నీకు. ఎటు చూచిన పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి. మందసం కలిగిన నీ జీవితంలో, మందసంతో నింపబడిన నీ బ్రతుక్కి వెంటనే ఏమొస్తుంది? దైవ ప్రత్యక్షత నీ దగ్గరికి వస్తుంది. దేవుడు నీతో కలుసుకుంటున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను సంతోషపెడుతున్నాడు, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తున్నాడు. ఐదవది ఏం చెప్పుకున్నామండి? ఐదవది ఏంటి చెప్పండి? జయశాలిగా నిన్ను చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అన్ని విషయాల్లో జయశాలిమే. చూసారా? ఎరుకో గోడలంతా ప్రకారాలు కూలిపోతున్నాయి కనుక ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. ఎటువంటి శ్రమైన నీకు భయపడవలసిన అవసరం లేదు. ఉదయం మా కుటుంబ ప్రార్థనలో దేవుడు ఓ చక్కటి పాట నేర్పించాడు. 8వ అధ్యాయం. ఆయన ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చాడు ముగించండి అని. మరి ఇంక నేను 2వ పాయింట్కి వెళ్ళలేదు. ఏం చేద్దాం? ఆఫ్ చేసేద్దామా? కనుక ఎందుకంటే మా వాళ్ళకి ఆకలేస్తుంది, ముగించండి అన్నాడు. కనుక ఇది రెండవది. నా 5వది ఏంటన్నమాట జై సూచకము. ఆ సిచ్యువేషన్స్, పనికిమాల సిచ్యువేషన్స్ అన్నీ వచ్చి ఏడ్చినాయి ఇప్పుడు ఇది వరకు. ఇదే స్థలం మందిరం డెడికేషన్ 3 గంటల భోజనం పెట్టాడు సుందర్ సింగ్ గారు. పన్నెత్తి మాట్లాడలా. అంటే ఆత్మ బోధకుడు అంటే లోకం అన్నమాట దినాల్లో. అర్థమైందా? కనుక మేమేం చేయాలన్నమాట? ఆత్మ నడిపింపు కాదు, మీ నడిపింపులు వెళ్ళాలి. కనుక దయచేసి ఏమనుకోవద్దు. ఆయన ముగించమని వచ్చుండు. అయితే ఆయన చెయ్యలాగా ముగించమన్నాడు అనుకున్నాను నేను. ఎలాగైనా మార్చేస్తారు బోధకులు కదా వాళ్ళందరూ కూడా. కనుక అమ్మో, ఎందుకంటే 2 ఆత్మలు కలనోళ్ళం కదా. కనుక దేవుని బిడ్డలారా, అయిపోయింది. 5వది జయశాలిగా నిన్ను నింపుతుంది. ఏ పరిస్థితి అయినా కానీ నువ్వు జయవంతుడివి, ఓడిపోవు నువ్వు. అర్థమైందండి? ప్రియమైన దేవుని దాసులకు లేక విశ్వాసులకు నేను చెప్పేది ఏంటనంటే, మందసము నీలో నివసించుట కొరకై ఒక పరిశుద్ధ స్థలముగా నీ హృదయాన్ని ఏం చేయనువు? నిర్మించుకో. బాహ్య సంబంధించిన భక్తితో కాదు, అంతరంగం ఎలాగుండాలి? నీకు ఒక పరిశుద్ధమైనదిగా ఉండాలి. అప్పుడు ఆ మందసం వచ్చి ఎక్కడ ఉంటుంది? నీలో ఉంటుంది. ఆ మందసం రాగానే 5 అంతల ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ప్రభు నిన్ను దీవించును గాక. 2వ విషయంలోనికి వస్తాను. 2వ విషయం, నేను మధ్యాహ్నం చదివి వినిపించాను, అంతే కదా. మధ్యాహ్నం ఏం చేశాను? చదివి వినిపించాను. ఏంటది? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము క్లుప్తంగానే చెప్తాను. 9వ వచనం. ఎందుకంటే ఇదే నాకు లాస్ట్ మెసేజ్ కూడా. ఎందుకంటే రేపు నా ప్రయాణం ఉంది. ఒకవేళ మీటింగ్ అయినా అవ్వకపోయినా నా మట్టుకు నేను 3 రిజర్వేషన్లు ఉన్నాయి కనుక మేము బండి ఎక్కేస్తాం.
కనుక ఇదే ఫైనల్ మెసేజ్ అనుకుని ఇది ఒకటే చెప్పి ముగించేస్తాను. అర్థమైందండి? కనుక చూడండి, చెప్పండి, చదవండి అందరూ. 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం మనందరం తీసుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం. చాలా సంతోషం, ఒక క్రొత్త పాట ఒక మంచి రూపంలోకి తీసుకురాగలిగారు. ప్రభువుకు చాలా వందనాలు. దయచేసి చదువుకుందాం అందరం కలిసి. 4వ అధ్యాయం 9వ వచనము. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయం నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఇది మా బాధ్యత. అర్థమైందండి? ఇక్కడ నీకు నాకు 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. ముందు నువ్వు కాపాడుకో, నువ్వు కాపాడుకున్న వాటిని ఎవరికి నేర్పు? నువ్వు నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నువ్వేం చేయాలా? నేర్పు. నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటి అనంటే, అయితే నీవు జాగ్రత్త పడుము. ఏంటి అనంటే, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాలము నుండి నువ్వు ఏం చూస్తూ వచ్చావో వాటిని నువ్వు మర్చిపోకూడదు. మనుషులను బట్టి వెళ్ళకూడదు, మనుషులను బట్టి ప్రవర్తించకూడదు. అలాగైతే ఎలా కుదురుతుంది? మనుషులు రారు. అందరినీ ఒకరిని సంపాదించుకుంటానికంట ఎన్ని సముద్రాలు దాడతారంట? 7 సముద్రాలు దాడతారంట. తర్వాత వాడిని ఏం చేస్తారంట? 7 అంతల నరకపాత్రులుగా చేస్తాడంట. ఆ డ్యూటీ నీకు నాకొద్దు. ప్రభు నీకు ఇచ్చిన వారు తండ్రి నాటని ప్రతి మొక్క ఏం చేయబడుతుంది? పెళ్ళగించి వేయబడుతుంది. తండ్రి నాటిన ప్రతి మొక్క కూడా స్థిరమైన రీతిగా ఉంటుంది. తండ్రి నాటిన మొక్కల వల్లే పెంచటానికి ప్రయత్నం చేయి. సంఘాన్ని దేవుని యొక్క చిత్తములో పెంచు, దేవుని యొక్క తలంపులో పెంచు, దేవుని యొక్క నడిపింపులో పెంచు. అర్థమైందండి? అవి చెల్లాచెదరు కావు, అవి చెల్లాచెదరు కావు. దేవుని దాసుడిగా నేను ఇందాక ఈ సహోదరుడు ప్రసంగం చేస్తుంటే అక్కడ మా సహోదరులతో బయటికి వెళ్ళాను. కొంచెం నాకు పరిస్థితి బాగోక, ఆయన నాకే చేస్తున్నాడు ప్రసంగము. మందను విడిచిపెట్టి తిరగకూడదు, 3 ఆదివారాల నుంచి లేను మా మందలను, కనుక మందను తుడిపెట్టేసి తిరుగుతున్నాను. ఈ ప్రసంగం ఎవరికి కాదు, నాకే అంటున్నాను. ఎందుకంటే మరి ఎందుకంటే వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే సంఘాలను అస్సలు తుడిపెట్టరు. మీ జోషి గారు అయితేనా ఒక ఆదివారం కర్ణాటక వచ్చాడంటే దడదడలాడిపోతాడు. మా వాళ్ళు అని రాత్రికి ఎక్కేస్తాడు బండి. మళ్ళీని ఒక రోజు కొంచెం రెస్ట్ తీసుకోబోమంటే కూడా అబ్బే లేదు, మా వాళ్ళు ఎలాగుంటారో వెళ్ళిపోవాలి. ఆకారం ఏంటో కానీ ఆయన ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. మాకేంటి అన్ని విచిత్రంగా ఉంటాయి కనుక. ఎందుకంటే మీరు ఎంత భయపడతారో, ఏది భయపడతారో అదే మీ మీదకి వస్తుంది అన్నట్టు ఉంటుంది. మాకు భయము లేదు, ఏమీ లేదు కనుక దేవుని దేవాల మేము వెళ్ళే వరకు అందరూ బాగానే ఉంటారు కనుక దేవుని కృప. దేవుని బిడ్డల నిజమే వాస్తవమైన సంగతి. జాగ్రత్త. నీకు అప్పగించిన మంద విషయమే నువ్వు ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. కనుకనే ఇక్కడ దేవుని బిడ్డలంగా మనం చూస్తూ ఉన్నాం ఏంటన్నమాట, నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు. ప్రభు దగ్గర నుంచి నువ్వేం చూస్తూ వచ్చావో, ఏ అనుభవాలు అనుభవిస్తూ వచ్చావో, ఏ సంగతులు అనుభవిస్తూ వచ్చావో, నీ తల్లిదండ్రులు ఏ అనుభవాలు గుండా వెళ్ళారో, నీ యొక్క పితరులు ఏ అనుభవాలు గుండా వెళ్ళారో, నీ పెద్దలు నిన్ను ఎలా పెంచుకుంటూ వచ్చారో దాన్ని మర్చిపోకు. నువ్వు ఇప్పుడు మనుషుల యొక్క పద్ధతులను బట్టి, ఆలోచనలను బట్టి ప్రవర్తించుకో. నిన్ను విడువని తండ్రి ఒక ఆయన ఉన్నాడు, నీ పక్షముగా కార్యం చేసే తండ్రి ఒకడు ఉన్నాడు. అవిశ్వాసముతో నీ జీవితాన్ని నువ్వేం చేయాలన్నమాట? కొనసాగిస్తూ అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి నీ మనస్సును ఏం చేయాలన్నమాట? బహు జాగ్రత్తగా ఏం చేయాలా? ఇవన్నిటిని పాడు చేసేది ఏంటి చెప్పండి? నీ పితరులను మర్చిపోయేటట్టు చేసి, నీ క్రమాన్ని మర్చిపోయేటట్టు చేసి,
నీ సంగతులన్నింటినీ పక్కన పెట్టేటట్టు చేసి నిన్ను తొందర పెట్టేది ఏంటి చెప్పండి? నీ మనస్సు విషయమై. ఎలాగుండాలా? మనం కలతపరిచేది ఏంటి ఇప్పుడు? మనసు కదండి. నేను ఎక్కువసేపు వాక్యం చెప్పాను అనుకోండి, జోసెఫ్ రాజు గారి సంగపెద్ద గారి కలత వస్తుంది. ఏంటి అని అంటే, అన్నీ ఎప్పుడూ అంతే, ఆకారం తీసుకుంటాడు, మా అందరినీ పాడు చేస్తాడు అని అనుకో. మనసుకి ఏమవుతుంది లోన? కలత. అవునా కదండి? ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ చెప్పాను అనుకోండి, దూరం వెళ్ళవలసిన వాళ్ళకి ఏమొస్తుందండి? బస్సులు దొరకు, లేకపోతే చీకటడిపోయింది, రకరకాలైన ఇవన్నీ ఏంటన్నమాట అండి? మనస్సు, మన మనస్సు. ఎందుకు మీ మనస్సును జాగ్రత్త పెట్టుకోమంటాడు తెలుసండి? నీ హృదయములో నుండి, బైబిల్లో మాట ఉంది, ఆ వచనం ఎక్కడో నాకు ఎవరైనా భక్తులతో చెప్పండి. సామెతల గ్రంథము చెప్పండి. సామెతల గ్రంథము. దేవదారులు వస్తాయని నేను చెప్తున్నాను, కొంచెం వెరస్ చెప్పండి ఎవరైనా. 4:23 చదవండి. నీ హృదయములో నుండి నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోమంటే కారణం ఏంటనంటే, దేవుడు నీకు మనస్సు ఎందుకు ఇచ్చాడు అని అంటే, జీవధారలు దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలని ఇచ్చాడు నీకు. అర్థమైందండి? అందులో నుంచి జీవధార వచ్చి అనేకులను జీవింపచేసే వ్యక్తిగా నిన్ను ఉండాలి. ప్రభు నిన్ను రక్షించుకున్నట్లు గల కారణం అది. ప్రభు తన మనస్సుతో నిన్ను నింపడానికి గల కారణం అది. ప్రభు నీకు మనసు ఇచ్చిట్లో గల కారణం ఏంటనంటే, నీ హృదయములో నుండి లేక నీ మనస్సులో నుండి జీవధారలను బయటకు తీసుకొచ్చి నీ ద్వారా అనేకులను తృప్తిపరచాలి. అందుకే దేవుడు నీకు మనసు ఇచ్చాడు. అయితే నీ మనస్సును అపవాది ఏం చేస్తాడన్నమాట అండి? పాడు చేసేస్తాడు. నీ మనస్సును ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. అపవాది తక్కువడు కాదు. ఇక్కడ ఆదామవులకు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతాం. ఎవరు చెప్పాడు? ఆదాము చెప్పాడు. ఆదాము కూడా అవ్వమ్మకు చెప్పాడు. ఏంటనంటే, ఏమే అవ్వమ్మ, నువ్వు అన్నీ తినొచ్చే, కానీ ఆ పండు తినొద్దే. ఏమండి ఏంటంటే, ఆయన తినొద్దని చెప్పాడు. ఏమవుతుందని తింటేనే? చచ్చిపోతామని చెప్పాడు. అవునా? చావంటే భయం కదా, అయితే తినలేండి సార్ అంది. కానీ అది నెమ్మదిగా ఎవరు వచ్చారు? ఆ మనసుని ఎవరు పాడు చేసేస్తున్నారు? తినకూడదని అవ్వమ్మకు తెలీదా? చెప్పండి, తెలీదా? తెలుసు కదా. అర్థమైందండి? ఇప్పుడు సాతాను నీకు తెలుసు అనేక సంగతులు, అనేక దైవ విషయాలు నీకు తెలుసు. ప్రభు యొక్క కృపా వర్షము ప్రతిసారి నీ మీద కుమ్మరించబడుతుంది. కానీ నీకు తెలియకుండానే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం ప్రకారము నీ మనస్సును మార్చివేస్తున్నాడు సాతానుడు. చదవండి ఎవరైనా. రోమా 11:25. సహోదరులారా, ఇప్పుడు దేవుడు మానవుల్లోకి ఎవరిని పంపించాడంటండి? ఏంటన్నమాట అండి? అన్యజనుల్లోకి. అన్యజనులైన మన రక్షణార్థమే ఎక్కడికి తీసుకెళ్ళాడు? వాళ్ళకి ఏ మనసు వచ్చిందంట? కఠినమైన మనసు. మన రక్షణార్థమే వాళ్ళ కఠినమైన మనసు దేవుడిస్తే, మన మనసులను సాతాను ఏం చేసేస్తున్నాడు? ఇంకో రీతిగా ఇచ్చిన రక్షణ నిర్లక్ష్య పెట్టే కఠినమైన మనసు. మన మనసును దేవుడు ఏం చేస్తున్నాడు? ఎలా మారిపోతుంది మన మనసు? కఠినమైన మనసు. నీ మనసు కఠినమైన మనసు కాదా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మాట వింటున్నావు? నిన్ను పరిశుద్ధాలయముగా ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడని గుండ్ల మీద చేసి చెప్పగలవా ఈవేళ? నేను పరిశుద్ధాలయముగా నా హృదయాన్ని చేసుకున్నానని. ఎందుకు ఈనాడు చెప్పలేకపోతున్నావు? నీ హృదయం కఠినంగా లేదా? నీ మనసు కఠినంగా లేదా? కనుకనే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడితే మన మనస్సును గురించి కొన్ని సంగతులు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, మన మనసుకుండే బుద్ధి ఏం బుద్ధి అన్నమాట అండి? ఏం బుద్ధి? కొన్నిసార్లు కఠినం. చూసారండి, ఆయన ఉదాహరణ చెప్పాడు కదా, ఆ అమ్మాయికి తెలీదా మారు మనసు పొందాలని? కార్డు తీసుకోలేదా అమ్మాయి? తీసుకుందా లేదా? తీసుకున్నది కదా.
రాసుకుంది కదా రేపని, ఈవేళ నేను రాసుకోలేకపోయింది కదా. మరి హృదయం మనసు కఠినమైందా కాదా? కఠినమైందా కాదా? ప్రియమైన దేవుని బిడ్డ, మన మనస్సు మనకు తెలియకుండా ఎలా మారిపోతుందన్నమాట. అందుకని మీ మనస్సు విషయమే మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండండి. మీ మనస్సు విషయమే మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే మన మనసు ఏమైపోతుందన్నమాట? కఠినత్వంతో నింపబడుతుంది. కఠినత్వంతో నింపబడే అవకాశాలు మనకున్నాయి. రెండవదిగా మన మనసు ఎలా మారిపోయే అవకాశాలు ఉన్నాయని అంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము. మొదటి కొరింథీ మొదటి కొరింథీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. లేడా? ఏం చెప్పానమ్మా మీకు నేను? మొదటి తిమోతియేనా? క్షమించండి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 5వ వచనం. 5వ 4వ వచనం చదవండి. 4 నుంచి చదువుకుంటే, దయచేసి మీరు ఎవ్వరు చదవకండి, ఆడవాళ్ళు ఎవరు చదవకండి బైబిల్. మగవాళ్ళు ఎవరైనా నాకు సహాయం చేయండి. ఎవరు చదువుతున్నారు? ఎవరు చదువుతున్నారు? ఎవరండి బ్రదర్? ఎవరు? ఆనంద్ లేగు. ఎక్కడున్నావు? లేచావా? ముందుకొచ్చి కూర్చొని చదువు. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయి. ఎందుకంటే మీరు పోటీ పడిపోతున్నారు ఒకళ్ళనొకళ్ళు. నేనంటే తక్కువ అని. మీ పోటీల మధ్య నా వర్తమానం పోతుంది. కనుక ఆయనకి ఇద్దాం. ఆయనకి ఎవరు పోటీ రాకండి. ఈ వర్తమానం అయ్యే వరకు ఆయనకే ఇద్దాం. గవవతి చదువుతాడు. చదవండి ఇప్పుడు. ఇప్పుడు తగ్గిపోయావు, మరి దగ్గరికి వచ్చి తగ్గిపోతావేంటి? శబ్దం పెంచు. నాకు పోటీ లేదని తగ్గిపోయాడు ఇంకా. చెప్పండి, చదవండి. వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు అసూయ, కలహము, దూషణలు, చెడిపోయిన మనస్సు. ఇప్పుడు మనసు ఏమైపోతుంది అన్నమాట అండి. ఎవరి గురించి రాశాడు ఇవన్నీ? అన్యులియా? ఈ బుద్ధి అంత అన్యులదా? వాడంటే ఎవడైనా ప్రభు బిడ్డ గురించి రాశాడా, అన్యుడి గురించి రాశాడా? ఎవరి గురించి? ప్రభు బిడ్డనండి. ప్రభు బిడ్డలేనా? ఎవరి గురించి రాశాడు మరి? చెడిపోయిన మనసు. చదవండి. వాడేమియు తర్కములను గూర్చి కనుక దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల గనుక దేవుని పేరు చెప్పుకుంటూనే ఉన్నాడు, కానీ వాడి మనసు ఏమైపోయింది అన్నమాట అండి. ఇప్పుడు మన మనసు ఏమైపోయే ప్రమాదం ఉంది? మనకు చెడిపోయే ప్రమాదం ఉంది. కఠినమైన మనసు అయ్యే ప్రమాదం ఉంది మనకి. మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ, అందుకని పోన్లే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరితిరిగి లేకుండా హఠాత్తుగా నాల్చిన మగను. ఆ మాట ఎవరికండి? దేవుని మాట విన్న వాళ్ళకే కదా. దేవుని మాట ఎవరికి వినపడుతుంది? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకే కదా. మరి దేవుని దగ్గరికి వచ్చాడు, ఎన్నిసార్లు చెప్పుండడు? ధనవంతుడికి ఎన్నిసార్లు వర్తమానం వెళ్ళుండదు. కానీ ధనవంతుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళలోకానికి వెళ్ళాడు. చెడిపోయిన మనసు. అర్థమైందండి? మన మనసు కొంతకాలానికి ఏమైపోతుంది? అజాగ్రత్తగా ఉంటే అపవాది వచ్చి ఏం చేస్తాడు? వాడి మనసు నీకు రుద్దుతాడు. వాడి మనసు ఎవరికి రుద్దుతాడు? ఏమన్నా ఉందా అటువంటి ప్రమాదం? ఏమండి? వాడి మనసు మనకు రుద్దే ప్రమాదం లేదా?
ఈ దినాల్లో చెడిపోయిన మనసులు కాకపోతే ఏంటి సంగతులన్నీ కూడా ఎంత ఎంత ఆత్మీయులు, ఎంత ఎంత ఏ రకంగా పుట్టిన వాళ్ళు, ఏ రకంగా పెరిగిన వాళ్ళు, ఏ రకంగా సహవాసం చేసినటువంటి వారు, ఏ రకంగా పరిశుద్ధతలో నడిచినటువంటి వారు, ఇవాళ హృదయాలు ఏమైపోయినాయి? చెడిపోయినాయి. కారణం ఏంటి అనంటే జీవధారలు రావలసిన హృదయంలో నుండి ఏమొస్తున్నాయి ఇప్పుడు? కఠినత్వము. ఒకే ఒకే చోట ట్రైనింగ్ అయిన సహోదరుడు వందనాలు చెప్పుకోలేని స్థితి ఏర్పడిపోయింది కదా. మరి ఒకే ఇంట్లో కూర్చొని భోజనం చేసిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకునే రూపాలు వచ్చినాయి, కఠినత్వం ఏర్పడింది. ఒకే తండ్రి బిడ్డలు పడదొకళ్ళకొకళ్ళకి, కఠినమైన మనసు. అర్థమైందండి? ఒకే కుటుంబము, సమాధానం లేదు. కారణం ఏంటి? కఠినమైన మనసు. నేనెందుకు తగ్గాల, నేనెందుకు తగ్గాల, నేనెందుకు తగ్గాల, నేను తక్కువడినా, నేను తక్కువడినా. ఏమైపోయింది? కఠినమైన మనసు. ఇంకా కఠినమైన మనసు కంటిన్యూ అయితే అది ఎలా మారిపోద్ది అన్నమాట? కొంతకాలానికి చెడుగులోకి తీసుకెళ్తుంది. నీ మనసు ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? నిన్ను రక్షించుకున్నది ఎందుకు? నీ హృదయంలో నుంచి ఏం రావాలి? జీవధారలు రావాల్సిన దాంట్లో నుంచి. ఇప్పుడు పక్కోడు పాడైపోతున్నాడు, ప్రక్కకి వెళ్తాడు, తన ప్రియ సహోదరుడు గురించి ఏం మాట్లాడతాడో తెలీదు, తన ప్రియ సహోదరు గురించి ఏం మాట్లాడతాడో తెలీదు, తన ప్రియమైన అన్న గురించి ఏం మాట్లాడతాడో తెలీదు, తన ప్రియమైన సహోదరి కలిసి ఒకే రొట్టెలో ఎక్కిమించే పక్క సహోదరు గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఏంటి కారణం? ఏమైపోయింది? నీ మనసు ఏమైపోయింది? కఠినమైపోయింది. ఆ కఠినమైన మనసు ఏమైపోయింది? ఇప్పుడు చెడిపోయింది. నువ్వు చెడిపోవటం బట్టి జీవధారలు వెళ్ళి అనేకులను జీవించేవారిగా చేయవలసిన నీవు ఇప్పుడు అనేక మందిని చెడగొట్టే వ్యక్తి అయిపోతున్నావు. సాతాను నీకు తెలియకోకుండా నీ మనస్సును పాడు చేసి నీ ఎంత కఠినంగా వాడుకుంటున్నాడో చూడు. మారు మనసు పొందవా? ఇంకెంతకాలం ఇటువంటి నీచమైన స్థితిలో వెళతావు సహోదరుడా, సహోదరి? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సు విషయమే నువ్వు ఎలాగుండాలంట? జాగ్రత్తగా ఉండండి. రేపు నీది యగునా, మరణ వేళ తెలియునా. రేపు నీది యగునా, మరణ వేళ తెలియునా. ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా. ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా. కృపకాలము దాటిపో. కృపాకాలం రోజు రోజుకి దాటి వెళ్ళిపోతుంది. రేపు ఏమవుతావో నీకు తెలియదు. ఈ రకంగా చనిపోతావా? జీవధారలు ప్రవహింప చేయవలసిన నీవు చెడు మనస్సుతో తిరుగుతున్నావా? అనేకులకు చెడుగును అంటించేస్తున్నావా? ఇంకా నీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. కొంతకాలానికి ఇంకా ఈ చెడు మర్చిపోయింది. ఇప్పుడు ఇంకా దాని ఎక్స్టెన్షన్ ఎంత బాగుందో చూడండి. వారి మనసు కపటమైనది గనుక. ఇవన్నీ సాతాను బుద్ధులు. ఈ సాతాను బుద్ధులన్నీ కూడా ఇప్పుడు ఎవరిలోకి వచ్చేసినాయి? ఇప్పుడు అజాగ్రత్తను బట్టి ఎవరిలో ప్రవేశిస్తున్నాయి? ఎవరిలోకి? ప్రభు బిడ్డల్లో ప్రవేశిస్తున్నాయి. ఇంకా కపటమైన మనసు. ఏంటి చెప్పండి? అది కపటమైన మనసు. దాని ద్వారా ఇప్పుడు నష్టం ఏంటి చెప్పునానా? చదువునానా? చదువు. అమ్మో, శిక్షకు పాత్రులయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారి మనసు కపటంగా ప్రవర్తిస్తున్నారు, యథార్థంగా లేరు, పవిత్రంగా లేరు, పరిశుద్ధమైనదిగా లేరు. పైకొకటి లోనొకటి, పైకొకటి లోనొకటి. చాలా కష్టకరమైంది. నీ మనస్సు ఈ రకంగా నువ్వు పాడు చేసుకుంటే కనుక కష్టమే. ఇది 3వ అంతస్తు. నీ మనస్సు దేవునికి దూరం అయితే వచ్చే నీ మనసు విషయమే నువ్వు అజాగ్రత్తగా ఉంటే నీ మనసు కఠినపరచబడుతుంది. 2వది నీ మనసు చెడిపోతుంది. 3వది
నీ మనసు ఏమైపోతుంది? కపటంతో నింపబడతావు, ప్రమాదానికి గురైపోతావు. ఆఖరు 4వది కూడా ఓ మాట చెప్తాను. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. చదవండి. నిన్ను చేయరాని కార్యములు చేయట కొరకే వాడుకుంటాడు. ఇక నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడేటట్టుగా వాడుకుంటాడు, చేయకూడని పనులు చేసేటట్లుగా వాడుకుంటాడు. భ్రష్ట మనసు. మనసు ఏమైపోయింది ఇప్పుడు? భ్రష్ట మనసు అంటే అర్థం ఏంటన్నమాట? 3 విషయాలు ఉంటాయి. ధనవంతుడు, చెప్పండి, ధనవంతుడు, దరిద్రుడు, భ్రష్టుడు. ధనవంతుడు అంటే ఎవరనంటే డబ్బున్నవాడు. పర్వాలేదు, వాడికి ఏదైనా తింటాడు, అన్నీ ఉన్నాయి, అనుభవిస్తాడు, నష్టం లేదు వాడికి. నువ్వు పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్వాలా. దరిద్రుడు లేదు, ఏం చేస్తాడు? ఇవాళ లేదు కనుక వెళ్ళిపోయి నాకు ఆకలి అవుతుందండి, కాస్త అన్నం పెట్టండి అమ్మ, 10 రూపాయలు ఇవ్వండమ్మా అని అడుక్కుంటాడు. ఒక 20 రూపాయలు వచ్చాక ఇంటికాడు చక్కగా పట్టుకెళ్ళి భోజనం చేస్తాడు, హ్యాపీగా ఉంటాడు. ఎవరు? భ్రష్టుడు. తినటానికి లేదు, అడుక్కుంటానికి నామోషు. వాడెవడండి? వాడు భ్రష్టుడు. ఇవాళ నువ్వు లౌకికంగా బ్రతకలేవు, ఆత్మీయంగా బ్రతకలేకపోతున్నావు, రెండిటి మధ్యలో నలిగిపోతున్నావు. భ్రష్టమైన మనసు నిన్ను ఆవరించింది. కారణం ఏంటనంటే నీ విషయమే ఏమి లేదు, నీ మనసు విషయమైన జాగ్రత్త నీకు లేదు. ప్రియమైన తండ్రి, దయగలిగిన ప్రభువు, కృపగలిగిన ప్రభు నిన్ను రక్షించుకున్నది ఎందుకో తెలుసా? నీ హృదయంలో నుంచి ఏం వెళ్ళాలా? జీవధారలు వెళ్ళాలా? అయితే నీ అజాగ్రత్తను బట్టి, నీ మనస్సు విషయమైన జాగ్రత్తను బట్టి నీ తలంపులు పాడైపోయినాయి. నాకు తలంపు పుట్టక మునుపే నువ్వేమెరుగున్నావు? నా మనస్సును ఎరిగి ఉన్నావు చెప్తున్నాడు. చూసారా? నీకు తలంపు పుట్టక మునిపే నీ మనస్సులో ఈ కాని పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఆ మనస్సును ప్రభువుని ఎరిగి, నీ మనస్సును ఎరిగి ఇక్కడ ఉండే నీ విషయమే, నా విషయమే దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా నీ మనసులు ఎలాగున్నాయి? మారు మనసు పొందు. ఈ దినము నీకు సువార్తమానాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నీ విషయమే కలిగిన తలంపులు ఏంటి అని అంటే నీ హృదయంలో నుంచి ఏమిటి వెళ్ళాలా? జీవధారలు వెళ్ళాలా? అనేకులను జీవింప చేయాలా? నీవు జీవింప చేయవలసిన సంగతి ఏంటి అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. 2 విషయాలు చెప్తాను అని చెప్పను, 2 విషయాలు చెప్తాను. తర్వాత ప్రభు ఏదన్నా సహాయం చేస్తే తర్వాత ఎప్పుడైనా మనసుల్లో ప్రభు నిన్ను తర్వాత మార్చగలిగిన మనసులు ఏమున్నాయో చెప్తాను. తర్వాత నాకు టైం ఉంటే సుమా, నాకు టైం లేకపోతే నేనేం చేస్తాను? ఇప్పుడు మాత్రము ప్రభు నీ మనస్సును జీవధారలు నీలో నుంచి రావాల్సిన మొదటి జీవధార ఏంటి అని అంటే 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం. ప్రభు మనస్సునెరిగి ఆయనకు బోధింపగలిగిన వాడెవడు? మనమైతే ఏ మనసు కలిగి ఉండాలని దేవుడు కోరాడు? క్రీస్తు మనసు. అది జీవధార. ఏంటి చెప్పండి? అది జీవధార. ఏ మనసు అది? మనమైతే, చెప్పండి, మనమైతే క్రీస్తు మనస్సు గలవారము. కెన్ యూ సే? చెప్పగలవా? గుండ్ల మీద చేసుకొని నేను రక్షింపబడ్డాను, నా మనసు క్రీస్తు మనసు. నా ప్రియ సహోదరుడా, నేను చెప్పగలను. నేను దాని కొరకే ప్రతిరోజు ప్రయాసపడుతున్నాను, కన్నీరు కారుస్తాను. నేను ఎవరి కొరకు ఏ సంగతుల కొరకు కన్నీరు కార్చను, నా కొరకు నేనే కన్నీరు కార్చుకుంటాను. ఎందుకనంటే నా మనసు నాకు తెలుసు. ప్రతి క్షణము కూడా, ఒక్క క్షణం ప్రభు నాకు దూరం అయ్యాడు అనుకోండి, నా మనసు చెడిపోద్ది. కనుక నేను ఆయన పాదాలు పట్టుకుంటాను. అందుకనే దేవుని బిడ్డ, నేను మీకు చెప్పానో, ఉదయం కూడా చెప్పానో లేదో తెలియదు, కానీ మీరు ఆత్మీయులు కావాలంటే 5 లక్షణాలు చెప్తున్నాను. మొదటి లక్షణము, ప్రాక్టీస్ చేసుకోండి. సంపూర్ణులు కాలేరు, అప్పుడే ప్రాక్టీస్ చేసుకోండి. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? ఓర్పు. 2వ లక్షణం ఏంటి చెప్పండి? తృప్తి. 3వ లక్షణం ఏంటి చెప్పండి? క్షమించుట. 4వ లక్షణం ఏంటి చెప్పండి? 5వ లక్షణం ఏంటి చెప్పండి?
ఈ 4 బాగుంటే పరిశుద్ధుడు అవుతావు, ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొంటావు. మనమైతే క్రీస్తు మనసు కలవాలి. క్రీస్తు మనసు ఏంటి? మత్తయి సువార్త, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు మనసు. ఫిలిప్పి 2:5 చదవండి. మనమైతే క్రీస్తు మనసు కలవారు. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎలాగా? మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం, నీచమైన మరణం పొందినంతగా రిక్తుడిగా చేసుకున్నాడు. ఇవాళ నీకు ఆ మనసుందా? నీకు కొంచెం ఉంటే అందరూ నాకే నమస్కారం చేయాలనుకుంటాను. నువ్వు తక్కువడా? మన మనసు అది, అవునా కదా? నాకున్నది తక్కువే, కానీ నాకున్న బ్రతుకు కంటే కూడా నేను కోరుకునేది ఎక్కువ కోరుకుంటాను. క్రీస్తు యేసు మనసు లేదు నీకు. ప్రాక్టీస్ చేయి. జీవధారల్లో దేవుడు నీలో నుంచి ప్రవహింపజేసే మొదటి జీవధార ఏంటో తెలుసండి? ఏంటది? క్రీస్తు కలిగిన మనసు. క్రీస్తు కలిగిన మనసు. అది ఆ మనసు ఎలాగుంటుంది? దేవుని కుమారుడయ్యుండి తను తానే ఏం చేస్తున్నాడు? తన అనుభవ జ్ఞానము చేత అనేకులలోనికి ఏం ప్రవహింపజేస్తున్నాడు? జీవధారలు ప్రవహింపజేస్తున్నాడు అనుభవ జ్ఞానము చేత. యెషయా రాస్తున్నాడు. ప్రేమన దేవుని బిడ్డ, రెండవది ఏంటో చదువుకుంటాం. ఆయన మనకిచ్చే మనసు జీవధారలో ఆ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. గలతీ ఎంతండి? చదువునానా? గలతీయులకు రాసిన పత్రిక చదువునాను. అది ఎక్కడన్నాను? అది 6:1. క్షమించండి, 6:1. 6:1. ఒకడు ఏ తప్పిదములోనైనా నువ్వు చిక్కుకొని నేడలా చూచుకొనుచు. అమ్మో, అది బాధ్యత నీకు అప్పగిస్తున్నాడు. అనేకులను, చెడిపోయిన నాలంటోళ్ళని ఒక మంచి రూపంలో తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికిచ్చాడు? జీవధార. అదేం చెప్పండి? నేను చెడిపోతున్నావు, చెడిపోతుంది మాట్లాడకు. నీ బాధ్యత ఏంటంటే ఆ చెడిపోయినోడిని ఏం చేయాలి? నువ్వు సాత్వికుడు అవ్వాలి. ముందు నీ పక్కన ఒకటి ఎందుకు చెడిపోయిన వాడిని దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? నిన్ను సాత్వికుడిగా చేసి, నిన్ను పరీక్షించి, నీ సాత్వికముతో అతనిలో జీవధారలు ప్రవహింపజేసి పరలోకమందు నీకు ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అప్పుడు నువ్వు చెప్పగలవు, న్యాయకర్త ఎవరు? యెహోవా. ఆయనే నాకేమిస్తాడు? ఆయన దగ్గర నా ఫలము ఉంది. 2 జీవధారలు చెప్పాను. మిగతా చెప్పాలనుకుంటే 12 అవుతుంది కనుక ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. కనుక దేవుని బిడ్డలారా, నీ మనస్సు విషయమే నువ్వు ఎలాగుండు. నీ మనసు ఎలా మారిపోయే ప్రమాదాలు ఉన్నాయి? కఠినంగా మారిపోతే ప్రమాదం ఉంది. రెండవది, కఠినమైన తర్వాత అది ఏమైపోద్ది? గుండె కఠినమైపోయింది, గట్టిగా అయిపోయింది. ఏమైపోయింది? చెడిపోయింది. ఇంకా మా డాక్టర్ గారు ఒకసారి అన్నాడు, గుండె ఎంత పాడైపోయినా బాగు చేయొచ్చు కానండి, అంటే ఎంత ఎలాగున్నా బాగు చేయొచ్చు, కానీ కఠినం అవ్వకూడదని, గట్టిదైపోకూడదని. గట్టిదైపోతే మా వాళ్ళు కాదండి అన్నాడు. అర్థమైందండి? అంత తేలికైంది కాదని చెప్పాడు. కనుకనే దేవుని బిడ్డలారా, కఠినమైన మనసు నీలోకి రాగానే నువ్వు పశ్చాత్తాపడు, మారు మనసు పొందు.
రెండవది, ఒకవేళ నువ్వు ఊరుకున్నావు అనుకో, అదేమైపోద్ది, చెడ్డ పనులు చేసేటట్టుగా నిరూపిస్తుంది. నిన్ను అనేకులను చెడిపోయే వ్యక్తిగా నిన్ను చేస్తుంది. నువ్వు చెడిపోతావు, అనేకులను నువ్వు నా పాడు చేసేస్తావు. తర్వాత నువ్వు కపటంగా ప్రవర్తిస్తావు. బైబిల్ చదవటం మానవు, ప్రార్థన చేయటం మానవు, ఆరాధన చేయటం మానవు, కానుకలు ఇవ్వటం కూడా మానవు. కానీ నీలో ఏముంది? ఇప్పుడు కపటం ఉంది, యథార్థత లేదు నీలో. కొంతకాలానికి భ్రష్టుడు అయిపోతావు, అలవాటు అయిపోయింది నీకు. ఇంకా గనుక అలాగే ఇటు ప్రభువుతో సంతోషించలేవు, ఇటు లోకంతో సంతోషించలేవు. హృదయాన్ని పాడు చేసుకుంటావు. ఎందుకు అలాగ నష్టపరుచుకుంటావు? ప్రభు నిన్ను రక్షించుకున్నది ఎందుకనంటే నీలో నుండి జీవధారలు బయటికి తీసుకురావాలి. ఏంటి బయటికి తీసుకురావాల్సిన మొదటి జీవధార అంటే క్రీస్తు మనస్సు నీలోకి రావాలి. రెండవది, సాత్వికమైన మనసుతో నీ పక్క వాళ్ళని ఈ సాత్వికమైన మనసు అనే జీవధార బయటికి వెళ్ళి నీ ప్రక్కని పాడైపోతున్న నీ వాళ్ళందరినీ ఏం చేయాలి? నువ్వు నెమ్మదిగా లోకి రావాలి. అదే ప్రభు నీకు ఇచ్చిన బాధ్యత. అట్టి జీవితం జీవించడం కొరకై పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయం చేయను గాక. దేవుని దాసుడు జోషి వచ్చి ఆఖరు మీటింగ్ కనుక ప్రార్థన చేస్తాడు. తర్వాత చరణం పాడి మీటింగ్ ముగిస్తాను. మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినాల కొరకు మీరు మాకు నియమించిన, సిద్ధపరిచిన, ఏర్పరిచిన ఈ శ్రేష్టమైన